మన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలు అన్నిటినీ ఎర్రపుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన ఈ లేఖన భాగము మనం ధ్యానం చేసినప్పుడు వాక్యము దేవునికి ఇష్టమైన హృదయం ఎవరైతే ఇస్తారో వారికి మాత్రమే వాక్యం పనిచేస్తుంది. వాక్యం అందరికీ పనిచేయదు. కొంతమంది అంటారు మాకు ఫలానా మందులు పడవండి అంటారు. అలాగే దేవుని వాక్యం శక్తి కలిగింది. ఎప్పుడంటే మీకు కొంచెం అర్థం అవ్వాలంటే, విత్తనాలు చేతిలో ఉన్నంతసేపు విత్తనాలుగానే ఉంటాయి. అవి భూమిలో వేసినప్పుడు అవి మొలకెత్తుతాయి. దేవుని స్తోత్రాలు. అలాగే వాక్యము బైబిల్ గ్రంథంలో వాక్యము ఎలా ఉంటుందంటే, ఆ వాక్యం పనిచేయాలంటే, ఆ వాక్యం ప్రభావం మనం అనుభవించాలంటే అది మన హృదయంలోకి రావాలి. హృదయంలోకి రానంతసేపు వాక్యం విలువ తెలీదు, వాక్యంలో ఉన్న శక్తి కూడా మనకు అర్థం కాదు. అది మన హృదయంలోకి రావాలి. అది మన హృదయంలోకి రావాలంటే మన హృదయము దేవునికి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నేను నా ఇష్టం దేవుడి సన్నిధికి వస్తాను, వాక్యం వింటాను, కానీ నా ఇష్టమే. ఎవరిష్టం అంటాను? నా ఇష్టమే. మరి దేవుడి సన్నిధికి వస్తున్నావు కంటే రావాలి కాబట్టి వస్తున్నా, ఆచార భక్తి చేయాలి కాబట్టి చేస్తున్నా. కానీ నీ ఇష్టం అన్నంతకాలం వాక్యం పనిచేయలేదు. నేనైనా నీవైనా నా ఇష్టం అన్నంతకాలం వాక్యం పనిచేయదు. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, అమ్మ నీవు పోయి అన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడు? నీ ఇంట్లో సమస్య ఉంది, నీ ఇంట్లో అనారోగ్యం ఉంది, నీ ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళమన్నాడు. మొదట నీవు అందరితో సమాధానం ఉండాలి. బైబిల్ చెప్పేది అంటే, నేను ప్రార్థనకి వెళ్తానండి, కొంతమందితో మాట్లాడను. ఎంతమంది మాట్లాడంట? కొంతమందితో నువ్వు మాట్లాడవు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళవు. వాక్యం నీకు పనిచేయదు, దేవుడు కూడా నీకు పనిచేయడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం నీలో పనిచేయాలంటే వాక్యం చెప్పినట్టు నువ్వు చేయాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే వాక్యం చెప్పినట్టుగా చేయకపోతే డాక్టర్ గారు అంటాడు, అమ్మ నువ్వు ఫలానా తినొద్దు అంటాడు. ఇక నువ్వు తినవు. డాక్టర్ గారు చెప్పాడు అనుకోండి, తినొచ్చుగా. డాక్టర్ గారు రేపు 10 గంటలకు రమ్మనుకోండి, 10 గంటలకు వెళ్ళిపోతావుగా. అంటే ఎవరు చెప్పినట్టు మాట విన్నావు? డాక్టర్ గారు చెప్పినట్టుగా. ఎందుకంటే నీకు ఆరోగ్యం కావాలి. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో వాక్యమైన దేవుడు ఎలా చెబుతాడో అలా నువ్వు చేస్తే ఆశీర్వాదాలు. అంతే నేను చేయనయ్యా అన్నావు అనుకోండి, ఇది జీవితంలో దేవుడు ఏం చేయలేడు. ఇప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మ నువ్వు పోయి అన్నాడు. ఎక్కడ పోమన్నాడు? నీ ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళు. భక్తి నేర్చుకోవాలంటే మనం నేర్చుకోవాలి. నేర్చుకునే ఆలోచన ఉండాలి. నేర్చుకోవాల్సిన ఆ ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఏం నేర్పుతున్నాడు దేవుడు? వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నా కాడి మీ మీద ఉంచుకొని నా యొద్ద నేర్చుకుని అన్నాడు. కాడి అంటే మనం దేవుని కింద ఉంటేనే నేర్చుకుంటాం. వాక్యం క్రింద ఉంటేనే నువ్వు నేర్చుకుంటావు. నీ మీద వాక్యం ఉండాలి, నీలో వాక్యం ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వాక్యం నీలో లేకోకుండా, దేవుని కాడి నీ మీద లేకుండా, దేవుని క్రింద నువ్వు ఉండకోకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉంటుంది.
నీ ఇష్టం పక్కన పెట్టు, దేవుని ఇష్టం నీలో జరగాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు ఆమెతో, అమ్మ నీ జీవితంలో కూడా దేవుడు ఎలా మాట్లాడతాడే, దేవుని రూపంలో దైవజనుడి రూపంలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించాలి. ఇప్పుడు దేవుడు దైవజనుడు ఎలిషా అంటాడు, అమ్మ నీవు పోయి నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఏమంటే రెండంతల ఆత్మ పొందుకున్న దైవజనుడు అండి. అలాంటి దైవజనుడు అమ్మ నీ ఇంట్లో సమస్యలు తీసేస్తాను పో అని అనలా. నీ ఇంట్లో సమాధానం కలుగునుగా కండ్లా, నీకు యేసునామములో ఆరోగ్యం కలుగునుగా కండ్లా, నీ ఎప్పుడు తీరిపోవును గా కండ్లా. ఇప్పుడు అందరూ ఆ గా కంటున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరియ మార్తల్ని ప్రేమించేవాడు. లాజరు అంటే చాలా ఇష్టం యేసు ప్రభుకి కూడా. యేసు ప్రభు మరియ ఆ మార్తల దేవుతో చెబుతున్నాడు, అమ్మా ఎక్కడున్నాడు లాజరు అన్నాడు. అక్కడికి వచ్చి అన్నాడు, ఆ రాయి తీయని అన్నాడు. లాజర్ని మృతుల్లోకంలో నుంచి పిలవగలిగిన దేవుడు రాయి తీయలేడంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి. దేవుని స్తోత్రం. నువ్వు చేయాల్సిన పని కూడా గాక అంటే అవిపోతుంది. అందుకే ఇప్పుడు అన్నాడు, రెండంతల ఆత్మ కలిగిన దైవజనుడు అండి. ఆయన ఎముకలు ఒక చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తుంటే ఎలీషా ఎముకలు తగిలితే ఆ వ్యక్తులకు జీవం వచ్చింది. దేవుని స్తోత్రం. అంత బలము కలిగిన అభిషేకం కలిగిన దైవజనుడు అన్నాడు, అమ్మ నువ్వు పోయి అన్నాడు. నువ్వు చేయాల్సిన పని నీకు కొంత ఉంది, నేను చేయవలసిన పని నాకు కొంత ఉంది. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యం విన్న తర్వాత, గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది. అయితే ఆ వాక్యం అనే దేవుడు నీతో మాట్లాడుతాడు, నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఎవరు చేయవలసిన అంట? నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అందుకే నీ ఇంట్లో సమాధానం లేకుండా ఉండటానికి, నీ ఇంట్లో అప్పులు ఉండటానికి, నీ ఇంట్లో కష్టాలు ఉండటానికి కారణం కొన్ని చేయవలసినవి ఉన్నాయి. అవి నేర్పుతున్నాడు ఇక్కడ. నీవు పోయి అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంట? అందుకని మనం అంటాం ఎలా బ్రతకాలంటే ఇరుగు పొరుగుతో బ్రతకాలంటండి. ఎలా బ్రతకాలి? ఇరుగు పొరుగు వారు అందరితో నువ్వు సమాధానం ఉండాలి. వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రభు నీతో చెప్పేది ఏం తెలుసా? మొదట నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అందరితో సమాధానం ఉండు. అందరితో సమాధానంగా లేకపోతే వాక్యం పనిచేయదు, దేవుడు కూడా పనిచేయడు. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, ఎంతమందిని ద్వేషిస్తే లోకం అంతగా నీతో స్నేహం చేసింది, ద్వేషిస్తే దేవుడు నీతో స్నేహం చేయడు. పొరుగు వారిని హీనంగా మాట్లాడితే దేవుడు నీతో స్నేహం చేయడు. హల్లెలూయా. దేవునికి నచ్చింది ఏంటంటే అందరినీ ప్రేమించాలి, అదే నచ్చింది. ద్వేషిస్తే ఆయనకి నచ్చదు. బైబిల్ అందులోంచి కనుక మనం చూస్తే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. సఖ్యమైతే, ఇక్కడ చూడండి, సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు, ఎవరితోనంట? సమస్త మనుషులతో. ఎలా ఉండాలంట? ఇప్పుడు నీకు ఏం కావాలి? మొదట మన ఇంటిలో ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం అంటే ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుందండి. ఇంటిలో ఏముండాలి? ఒక ఆయన అంట డన్లప్ పరుపు మంచి ఖరీదు కలిగి తెచ్చుకున్నాడంట, ఏసీ పెట్టినాడంట, మంచం మీద అటు ఇటు డొల్లాడు, నిద్ర పట్టట్లేదంట. ఎందుకు నిద్ర పట్టలేదంటే హృదయంలో ఏం లేదు, గలిబిలి, హృదయంలో గందరగోళం ఉంది, ఆయనకి సమాధానం లేదు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా?
కానీ ఏం లేదు, సమాధానం లేదండి. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటారు, బంగారం ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటారు. ఒకరోజున సమాధానం కోసం వెళ్ళారంట, బంగారం దగ్గరికి వెళ్ళారంట. 100 కాసులు ఉంటే సమాధానం ఉండదంటే అన్నదంట, పిచ్చి మొహల్లారా, 100 కాసులు నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నా నా ద్వారా సమాధానం మీకు దొరకదు అంది. హల్లెలూయా. సరే 100 కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అని డబ్బు తెచ్చుకొని 100 కోట్లు ఇంట్లో పెట్టుకుంటే డబ్బు అందంట, పిచ్చి మొహల్లారా, నా దగ్గర సమాధానము. హల్లెలూయా. సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగారంట, సముద్రం మాకు సమాధానం అంటే సముద్రం అందవచ్చు, పిచ్చి మొహల్లారా, నా దగ్గర సమాధానం ఎక్కడ ఉంది? సమాధానకర్తకు దేవుని దగ్గరికి వెళ్తే సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన జీవితాల్లో ఎక్కడికి వచ్చాము? సమాధానం ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి వచ్చాము. ఈరోజు మన జీవితంలో ఆమె ఎక్కడికి వచ్చింది? ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అంటాడు, అమ్మా నీకు సమాధానం కావాలి. ఏం కావాలి? నీకు సమాధానం కావాలంటే ఎక్కడ దొరికింది? నీ ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళు, నీ పక్కన ఇల్లు ఉంది వాళ్ళతోనూ సమాధానం ఉండు, నీ ఎదురు ఇంట్లో ఉన్నారే వాళ్ళతో సమాధానం ఉండు, నీ వెనకమాల ఇల్లు ఉంది వాళ్ళతో సమాధానం ఉండు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి అర్థం కాదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేదంటే వాళ్ళు నా గోరు కింద లాంటి వాళ్ళు అంటారు. గోరు కింద లాంటి వాళ్ళే అయితే నీకు సమాధానం దొరకదు. ఇప్పుడు మనిషికి కావాల్సిన సమాధానం. దేవుని స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, భూలోకంలో కాదు, నువ్వుండ వీధిలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ గురించి ఎవరిని అడిగినా ఆ వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పగలిగేది సమాధానం ఉంటేనే. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏం కావాలి? సమాధానం. అందుకని ఆమెతో అన్నాడమ్మా, నీవు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళు, దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకొని రా అంటే అర్థం తెలుసా? నువ్వు వెళ్ళి వాళ్ళందరితో అది ప్రపంచంలో ఎవరయ్యా గొప్పోళ్ళు అంటే అందరితో సమాధానం ఉండేవాళ్ళే. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున మీరు బలిపీఠమునంత అర్పణము అర్పించుచుండగా మీ మీద మీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చి, అక్కడ చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అంట, నాకు పలానాల మీద కోపం ఉంది, నాకు పలానా మీద కోపం ఉంది, ఇది కాదు. నీ మీద ఎవరికైనా అభ్యంతరం ఉందా? స్తోత్రం. అంటే చూడు, మందిరంకి వచ్చిన తర్వాత మనల్ని మనం పరీక్షించుకోవాలన్న. దేవుని ఆత్మ నీ మీద పనిచేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎవరికి అభ్యంతరకరంగా బ్రతకకూడదు. దేవుని స్తోత్రం. ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. నన్ను చూసిన వాళ్ళకి నా మీద జాలి అయ్యాలి, నన్ను చూసిన వాళ్ళకి నా మీద ప్రేమ కొట్టాలి, నన్ను చూసిన వాళ్ళకి నా మీద కనికరం కలగాలి. కాబట్టి ఎవరికైనా సరే నా మీద బాధ ఉందా? నాకు బాధ ఉండటం కాదు, ఇతరులకి నా మీద ఏమన్నా బాధ ఉందా అన్నది కూడా పరీక్షించాలంటే. వాక్యపు వెలుగులో మనం ఎంతగా పరీక్షించుకుంటే అంతగరికి సమాధానం వచ్చింది. హల్లెలూయా. గమనించాలి, ఒక వ్యక్తిలో సమాధానం అన్న ఉండాలి, రెండోది ఆవేశం అన్న ఉండాలి. సమాధానం ఉంటే మంచిదా? ఆవేశం ఉంటే మంచిదా? ఆవేశం అనేది అనేక అనర్థకాలకి కారణం అవుతుంది. ఆవేశం అనేది నీ ఒంటిలో రక్తాన్ని ఉరుకులు పెట్టిస్తూ ఉంటుంది. ఆవేశం అనేది నీ అవయవాలన్నీ కూడా తొందర పెడుతూ ఉంటుంది. అదే సమాధానం అనుకోండి, అన్ని ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు ఏది కావాలి? ఆలోచించాలి. ఈరోజు మన ఇల్లు ఎలా ఉండాలి? ఈరోజు మన అవయవాలు ఎలా ఉండాలి? ఇప్పుడు దావీదు చెప్పాడు, అమ్మా నువ్వు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళు. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, యేసు ప్రభు చెబుతున్న మాట, భక్తులు చెబుతున్న మాట, మనం చేసే మాట, వినే మాటలు, మనం నడిచే నడక అంతా కూడా ఎలా ఉండాలంటే అందరితో. హల్లెలూయా. ఎలా ఉండాలంటే అందరితో. ఇప్పుడు మనకి అందరితో సమాధానం ఉంటే ఏమవుతుంది? సమాధానకర్తయగు దేవుడు నీతో ఉంటాడు. ఒకవేళ నేను వాళ్ళతో మాట్లాడను, ఏళ్ళతో మాట్లాడను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకో, సరే నీ ఇష్టం. కానీ యేసయ్య నీతో ఉండడు. ఎవరున్నాడు నీతో? ఎవరుంటారు మరి? ఆవేశపరిచేది ఎవరు? అపవాది. తొందర పెట్టేది ఎవరు? అపవాది. ఎవరుంటారు? ఉంటే యేసయ్య అన్నా ఉండాలి, లేకపోతే వాడన్నా. ఎవరు ఉంచుకోవాలి మనం? హల్లెలూయా.
అందుకే గమనించాలి. ఈరోజు మన జీవితాలు కనుక ఆలోచిస్తే దైవజనుడు చెప్పాడు, అమ్మా నీ ఇంట్లో అప్పులు ఉన్నాయా, నీ ఇంట్లో సమస్య ఉందా, నీ ఇంట్లో గందరగోళం ఉందా, అయితే ఇప్పుడు ఏం కావాలి, నీకు సమాధానం కావాలి. ఏం కావాలి? ఇప్పుడు ఆరోగ్యం లేదు, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం కోసం వెళ్తాం. మన ఇంట్లో గందరగోళం ఉంది, సమస్యలు ఉంది, మనం దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు అన్నాడు మనకి ఇప్పుడు ఏమని కావాలి? సమాధానం కావాలి. ఇప్పుడు సమాధానం తీసుకుని వెళ్తే ఇంట్లో సమస్యలు పోతాయి, సమాధానం తీసుకుని వెళ్తే ఇంట్లో ఉన్న రోగాలు పోతాయి, సమాధానం తీసుకుని వెళ్తే ఇంట్లో ప్రశాంతత వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచించాలి, భక్తి జీవితంలో ఆలోచించాలి. ఇప్పుడు నా ఇంటిలో సమాధానం ఉండాలి కాబట్టి ఏం చేయాలంటే దేవుడు నాతో ఏం చెబితే అదే చేయాలి. అపవాది అంటాడు నిన్ను పరుగులు తీస్తుంటాడు, అపవాది నిన్ను ఉరికిలు పెట్టిస్తుంటాడు, అపవాది నిన్ను ఆవేశపడుతూ ఉంటాడు, అపవాది నిన్ను తొందర పెడుతూ ఉంటాడు. వాడు నీ క్షేమాన్ని కోరేవాడు కాదు. దేవుని స్తోత్రం. దేవుడు నీ క్షేమాన్ని కోరేవాడు, దేవుడు నా క్షేమాన్ని కోరేవాడు. క్షేమం కోరేవాడు ఎవరైనా నీ మేలు కోరితే నువ్వు ఖచ్చితంగా ఆయన మాట్లాడినాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె ఆలోచించింది, నీవు పోయి అనగానే ఆమె వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఎట్లా వెళ్ళింది? ఇప్పుడు ఆ మాట చదవండి. దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకొచ్చి నీవు నీ కుమారులు లోపలికి వెళ్ళి తలుపేసుకోమంది. హల్లెలూయా. 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం కూడా. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను, ఇక్కడ చూడండి, లోపల నుండి తలుపు మూసి, ఎవరు తెచ్చిన పాత్రలో? దైవజనుడు చెప్పాడు, నువ్వు వెళ్ళమన్నాడు. ఆమె ఏం చేసి తెలుసా? ఆమె వెళ్ళింది, ఆమె కుమారులు కూడా. గమనించాలి, మన ఇంటిలో నేను ఒక్కడిని అందరితో సమాధాన పడితే కాదు, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరితో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. నేనేదో ప్రార్థన చేస్తున్నానండి, నేను సమాధానం పడ్డాను అనుకోండి, నా పిల్లల ద్వారా నా ఇంట్లోకి సమాధానం ఆగిపోద్ది. ఒకవేళ పిల్లల ద్వారా సమాధానం వచ్చనుకోండి, నా ద్వారా సమాధానం ఆగిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఆగకూడదు? సమాధానం ఆగకూడదు. మన ఇంట్లోకి సమాధానకర్త దేవుడు అడుగు పెట్టును గాక. అడుగు పెట్టాలంటే సమాధానకర్త దేవుడు మన ఇంట్లోకి రావాలి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇంట్లోకి వెళ్ళావు అనుకోండి, అక్కడ ఎప్పుడు గొడవలో పోట్లాడు జరుగుతుంది అనుకోండి, వీళ్ళు కాసేపు కూర్చుంటావా? అలాగే మన ఇంట్లో సమాధానం లేదనుకోండి, యేసు ప్రభు వస్తాడంటావా? యేసు ప్రభు సమాధానం లేకపోతే రాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు రాకపోతే నీ సమస్యలు పోవు. యేసు ప్రభు రాకపోతే నీకున్న అప్పులు పోవు, నీకున్న సమస్యలు పోవు అన్నమాట. ఇప్పుడు సమస్య ఏంటి? ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు రావాలి? కుమారులు పిలిచి అంది, అయ్యా మీ ద్వారా సమాధానకర్తకు దేవుడు మన ఇంట్లోకి రాకుండా ఉండినట్లుగా ఉండకూడదు. మీరు సరి చేసుకోండి, నీ జీవితాన్ని సరి చేసుకోండి, మీ బ్రతుకులను సరి చేసుకోండి. ఆమె తన కుమారులతో కూడా మాట్లాడింది, తన కుమారులను కూడా కలిసి ప్రతి ఒక్కరితో సమాధాన పడతానికి ప్రయత్నం చేసింది. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? పోట్లాడతాము, ప్రార్థన పడతాం, దేవుడికి ఏది తెలియనట్టుగా. అమ్మా నీ ఎవరితో పోట్లాడొచ్చావో ప్రభువు తెలుసు. నీ ఇంటిలో నీ భార్యతో పోట్లాడొచ్చావు అనుకోండి, నీ భర్తతో పోట్లాడొచ్చావు అనుకోండి, ప్రయోజనం ఉండదు. వస్తే మందిరం రావచ్చు, కానీ ప్రభు అంటాడు నువ్వు సమాధానం లేకుండా వచ్చావమ్మా. నీ భర్తని ప్రేమించలేవు, నీ భార్యని ప్రేమించలేవు, నీ బిడ్డల్ని ప్రేమించలేవు, నన్ను ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమించు, నన్ను ప్రేమించినట్టే. నీ బిడ్డలను ప్రేమించు, నన్ను ప్రేమించినట్లే. నీ పక్కన వాళ్ళు ప్రేమించు, నన్ను ప్రేమించినట్లయితే. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ఆలోచన చేసి అర్థం చేసుకోగలిగితే దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తలేదు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను ఇంట్లో, గబగబా అరిసేసి వచ్చేసి మైక్ తీసుకొని వాక్యం చెప్పాను అనుకోండి, ప్రభు అంటాడు ఒప్పించు మా కూడా. నీ ఇంట్లో సమాధానం లేకుండా వచ్చి ఎవరు చెప్తారు నువ్వు? హల్లెలూయా. ఇప్పుడు ఏ ముఖ్యం? ఒక మాట నన్ను అన్నారనుకోండి, నాకే ముఖ్యం? అమ్మ చెప్పాలి, సమాధానం ముఖ్యం. సమాధానం లేకుండా నేను ఎవరికి సమాధానం చెబుతాను? కొంతమంది అంటాడు వీళ్ళంతా ఊరంతా అరిసొస్తారు, అందరికి వచ్చి నీతి తీరుతారు. స్తోత్రం. ఈరోజు మన జీవితాలు కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మొదట మనము సమాధానం ఎక్కడ దొరికింది? సమాధానం ఇరుగు పొరుగు వారి దగ్గర దొరికిందండి, నీ పక్కన వాళ్ళ దగ్గర దొరికింది సమాధానం. ఇప్పుడు నూనె అయిపోయింది, కిరాణా కొట్టుకెళ్తే కిరాణా కొట్టు నూనె దొరికింది,
మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక నూనె పైకి మంది పిచ్చి మొహడి ఇది మెడికల్ షాప్ అంటాడు. సమాధానం ఎక్కడ దొరికిందంటే నీ పక్కన దగ్గర దొరికింది. సాతాన్ అంటాడు ఈ సమాధానం లేకోకుండా ఒకరి మీద ఒకరికి వైరాలు పెట్టేస్తాడు, ఒకరి మీద ఒకరికి గొడవలు పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడంటే సమాధానం దొరకనికోకుండా. నీ భర్తకు నీకు సమాధానం ఉందా? నీ భార్యకు నీకు సమాధానం ఉందా? నీ ఇరుగు పొరుగు వారికి నీకు సమాధానం ఉందా? నీ అన్నదమ్ములకి నీకు సమాధానం ఉందా? నీ పక్కన వాళ్ళు వేరే జాతి వేరే కులం అయినా సరే పిలిస్తే పలకరించే సమాధానం ఉందా? ఇది కావాలి. సమాధానం వాళ్ళ దగ్గర పెట్టాడు దేవుడు. ఎవరైతే ఒకరినొకరు ప్రేమిస్తుంటారో, ఒకరినొకరు గౌరవించుకుంటారో, ఒకరినొకరు పలకరించుకుంటారో అక్కడే సమాధానం ఉంది. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఈ ఉదయకాలం మన జీవితాలు కనుక ఆలోచిస్తే సమాధానం పోగొట్టాలని సాతాను చూస్తాడు, సమాధానం పెంచుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఒక వ్యక్తితో నువ్వు మరొక వ్యక్తితో సమాధాన సంబంధం కలిగి నువ్వు దాన్ని పెంచుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు కనుక మనం గమనిస్తే చాలా మంది జీవితాల్లో సమాధానం లేకుండా పోతుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. సమాధానం లేని ఏ సమయం అంట? ఇప్పుడు ఊరినే చెబుతున్నాను, నా భార్య నా మీద కసుగుసులాడుతుంది అనుకోండి, అది సమాధానం లేని సమయం. కానీ నాకేం కావాలి? నేను నోరు మూసుకుని కూర్చోవాలి. నేను కూడా నోరు తెలిసి అరిశాను అనుకోండి, ఏం పోయింది? ఆమె ఏం పోగొట్టుకోకూడదు. ఆమె అర్థం చెప్పాలి. నీ పక్కన వాళ్ళు అరుస్తారు, ఇప్పుడు నీకేం కావాలి? ఏంటే నువ్వు గోంగారు మాట్లాడుతున్నా, నీకు తోలనాడి మాట్లాడాను అనుకోండి, అప్పుడు నువ్వేమంటుంది కదా? ఆవేశం వచ్చేస్తుంది. నీళ్ళు ఏమంటుంది? ఆవేశం వచ్చేసి నీ ఉగ్గురు రూపం నీలో వచ్చేస్తుంది. అప్పుడు ఏం పోతుంది? సమాధానం పోతుంది. సమాధానం పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. 4 మాటలు అన్నారనుకోండి, పనికిరాని వాడు అన్నాడు అనుకోండి, నువ్వు వెధవి అన్నారు అనుకోండి, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అన్నారు అనుకోండి, అంటే అనుకోని నాకు సమాధానం ముఖ్యం. హల్లెలూయా. ఏం ముఖ్యం? ఆ సమయంలో సమాధానం పోతుంది అని ఆలోచించి జ్ఞానంగా మాట్లాడాలి. అంటే అన్నారు నాకు సమాధానం ముఖ్యం అండి. సమాధానం అనేది అంటే చాలా ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. సమాధానంలోంచే నీకు ఆశీర్వాదం వచ్చేది. దాని స్తోత్రం. ఒకవేళ నువ్వు ఫీల్ అవ్వకూడదు, అక్కడ నువ్వు తొందరపడకూడదు. సమాధానం పోగొట్టే సమయం అది. సాతానుడు ఇంట్లో సమాధానం లేకుండా చేస్తాడు, గలిబిలి చేస్తాడు, ఎవరో రెచ్చగొడతాడు. గిరాట్లు ఎక్కువ అదే కదా. కొంతమంది చూస్తే నాకు కోపం వస్తే ఏంటో తెలుసా, నీకు సమాధానమే లేదు అసలు. నీకు సమాధానం నీకేం కోపం వస్తుంది? ఈరోజు నువ్వు సమాధానం పోగొట్టును అనుకోండి, నీ ఇంట్లో క్షేమం ఉండదు, నీ ఇంట్లో సంతోషం ఉండదు. ఇక సంతోషం లేక రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ అందరితో మాట్లాడుతాడు, కానీ ఇంట్లో ఏం లేదు. చెప్పాలి. కాసేపు భార్య భర్తలు ఎదురుగా కూర్చోవాలనుకోండి, పొయ్యి కనుక రగిలినట్టుగా తొక్క అంటాడు అనమాట. ఎందుకంటే వారిద్దరి మధ్య లేదు. భార్య భర్తలు అంటే ఎంతో ప్రేమ ఉండాలి, ఎంతో కలిసి ఉండాలి, ఎంతో ఆనందంగా ఉండాలి, ఎంతో సంతోషంగా ఉండాలి. ఈరోజు భర్త దగ్గర భార్య దగ్గర ప్రేమ లేకపోవడం వల్ల ఇల్లు పెట్టి ఆడో రోడ్ల మీద గంటల కూర్చొని రావాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. ఇంట్లో కూర్చోడు. ఎందుకు కూర్చోంటే ఇక్కడ సమాధానం లేదు కదా. సమాధానం కాసేపు కూర్చోవచ్చు. సాతాను ఎంతసేపుడికి సమాధానం లేకుండా చేసేస్తున్నాడు. ఆ ఇంట్లో సమాధానం ఉండదండి. కలిసి మాట్లాడుకోలేరు. ఆ గదిలో ఉంటే ఈ గదిలో, ఈ గదిలో ఉంటే ఆ గదిలో. మనకు తెలియకోకుండా సాతాను ఎంత సమాధానం పోగొడుతుండో అర్థం చేసుకోవాలి. రోజు రోజుకి ప్రేమ సంబంధాలు పెరుగుతూ ఉండాలి, కానీ తగ్గకూడదండి. హల్లెలూయా. ఆలోచించి అర్థం చేసుకోవాలి. నేను సమాధానాన్ని పెంచుకుంటా ఉండాలి. ఎక్కడ పెంచుకోవాలి? ఏదో సామెత ఉంది, ఎంత గెలిచంటే రచ్చగలవాలంట. ఇంట్లో నీకు సమాధానం లేదు, బయటికి వెళ్ళి 100 మంది చెప్పొస్తే ప్రయోజనం ఉందా? హల్లెలూయా. బయట చూస్తే నేను అయ్యగారిని తెల్ల బట్టలు వేసుకొని ఉంటా, బయటికి వెళ్ళి అట్టున్నా ఎట్టున్నా చెబుతాను. నా ఇంట్లోకి వచ్చేవాడికి సమాధానం ఉండదు. నా ఇంట్లో సమాధానం లేకుండా ఊరోళ్ళని చెప్తే ఏం సుఖం ఉంటుందండి? మొదట నీ ఇంట్లో సమాధానం ఉందా? ముందు నీ ఇంట్లో సంతోషం ఉందా? ముందు నీ ఇంట్లో ఆశీర్వాదం ఉందా? ముందు నీ ఇంటిలో ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. అప్పుడు ఊళ్ళోకి వెళ్ళు. అది సేవకుడు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే. దేవుని స్తోత్రం. అందుకని ఇర్మియా గ్రంథం 6:14 ఒకసారి చూద్దాం. సమాధానము లేని సమయమున ఈయనకి సమాధానం లేదు. ఎవరికి? సేవకుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు.
నీకు ఇంట్లో సమాధానం లేకుండా బయటికి వెళ్ళాక సమాధానం ఉండయ్యా. ఇంట్లో నువ్వు తీర్పు తీర్చలేవు, బయటికి వెళ్ళి తీర్పు తీర్చుతాడంట. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అలా ఉంది. సమాధానం లేని సమయమున, అంటే నాలో సమాధానం లేదు, నేను వెళ్ళి అంటాను సమాధానం. అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండకూడదు. అసలు నీ దగ్గరే లేదుగా, నువ్వు చెప్పడానికి అర్హుడువా? లేదు, చెప్పి అనుకుని పని అయితే పని అవ్వదు. ఏం కావాలి? ముందు సమాధానం కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానంతో వెళ్ళాలి. ఏ ఇంట్లోకి వెళ్ళినా సమాధానంతో వెళ్ళాలి. ఆ ఇంట్లోకి సమాధానం కలుగును కాక పలకాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు ఇద్దరిద్దరు శిష్యుల్ని, మీరు ఇద్దరిద్దరు వెళ్ళండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సమాధానం పలకండి. ఇద్దరెందుకు వెళ్ళమన్నారు? ఇద్దరెందుకు వెళ్ళమన్నారంటే ఇవాళ ఎట్లుండదు స్నేహం? ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి ఉన్న తర్వాత ఒక నెల రోజులు కలిసి ఉంటారు, తర్వాత వీళ్ళు ఇంకో చోటకి వెళ్తారు, వీళ్ళు ఇంకో ఇద్దరికి వెళ్తారు. దేవుని స్తోత్రం. ఇద్దరు అనేదానికి ఒకరి మధ్య ఒకరు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరి మధ్య ప్రేమ కలిగి ఉండాలి. ఇద్దరు కలిసి ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. మూడో వ్యక్తిగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం ఏ ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా సరే ఆలోచించాలి. తొందరపడి మనం ఏది సమాధానం లేకోకుండా మన ఇతరులని ప్రయత్నం చేయాలనుకుంటాం, కానీ ఆ ప్రయత్నాల్లో ఉపయోగం ఉండదండి. ఎవరికో మంచి చేయాలనుకుంటాం, ముందు నీ ఇంట్లో మంచిది. నీ ఇంట్లో మంచి చేయకోకుండా నువ్వు ఎవరికో మంచి చేయాలనుకుంటే మంచి చేయలేవండి. దేవుని స్తోత్రం. అందుకని మీరు ఏ ఇంట్లోకి వెళ్తారు చదవగలరన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం వచ్చిన చెప్పాము. 10వ అధ్యాయము 12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే. అంటే వీళ్ళు ఏం తీసుకొస్తున్నారు? అమ్మ మనము కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? అమ్మ చెప్పండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? ఎట్టొచ్చింది సమాధానం? ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానం ఉంటే నీకు సమాధానము నీతో ఉంటుంది, నీ పక్కన ఉంటుంది. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే వాళ్ళకి మాకు సమాధానం ఉందండి, అంటే వారికి మాకు విభేదాలు, పచ్చగడ్డేసిన మాకు విభేదాలు. హల్లెలూయా. పచ్చగడ్డేసినా సరే మాకు విభేదాలు ఉండవండి. ఎండి గడ్డేసినా మాకు విభేదాలు, అసలు మాకు ఎవరికి విభేదాలు లేవండి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో అలా విభేదాలు లేవండి. వారి మధ్యలో ఎవరినో తెలుసా? యేసు ప్రభు ఉన్నాడు. నీకు నాకు మధ్య సాతానుడు అనుకోండి, సాతాను ఏం చేస్తా తెలుసా? ఆ చెవిలో వెళ్ళి చెబుతాడు, తర్వాత వచ్చి నా చెవిలో చెబుతాడు, ఇద్దరుని రేపుతాడు అనమాట. అపవాది ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వచ్చి నీ మాట చెప్తాడు, నా దగ్గరికి వచ్చి నా మాట చెప్పి మన ఇద్దరు రెచ్చగొడతాడు. ఆదాము చెవిలోకి వెళ్ళి ఏదో చెప్పాడు, అవ్వ చెవిలోకి వెళ్ళి ఏదో చెప్పాడు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. ఆదాము అంటాడు, నువ్వు ఇచ్చావే ఆ పేడకారదే, అది ఇస్తే నేను తిన్నా అన్నాడు. అప్పుడు దాకా ప్రేమగా ఉన్నారండి. అపవాది ప్రవేశించిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేస్తాయి. ఆ విభేదాలు అందరూ తాగవో, పక్కన వాళ్ళ వైపు వెళ్ళిపోతాయి. పక్కన వాళ్ళకి ప్రేమించలేవు, ఇరుగు పొరుగు వారికి ప్రేమించలేవు. అప్పుడు దాకా ఆదాము అవ్వలు ఎంత కలిసి ఉన్నారు తెలుసా? దైవత్వం కలిగి ఉన్నవారండి వారిద్దరు. ఆ పండు తిన్న తర్వాత అపవాది వారిద్దరి మధ్యలోకి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమైనాయి. వారిద్దరు ప్రేమ, వారిద్దరి మధ్య సమాధానం లేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఎందుకు గలిబిలో ఉన్నాయి, ఎందుకు గందరగోళం ఉంటుందంటే సమాధానం లేదన్న సంగతి అర్థం చేసుకోవాలి. అందుకే ఉదయం మన జీవితంలో ఆలోచిస్తే ఏం కావాలంటే సమాధానం. ఇప్పుడు వారిద్దరి మధ్య అవ్వ ఆదాము మధ్య ఎవరు లేరు? దేవుడు లేడు. ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. అపవాది వచ్చి అంటాడు, అవ్వ చెప్పేది అవ్వ చెబుతున్నాడు, ఆదాము చెప్పేది ఆదాము చెబుతున్నాడు. నీ పక్కనోడు దగ్గరికి వస్తాడు, వాడు చెప్పేది వాడు చెప్తాడు, నీకు చెప్పేది నీకు చెప్తాడు. నువ్వు ఆ ఇంటికన్నా రాగానే ముఖం తిప్పుని వెళ్ళిపోతావు. ఏం తెలుసా? ఆ ఇంటికి నీకు మధ్య అపవాది మధ్యలో ఉంటాడు. దేవుని స్తోత్రం. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ప్రేమ కలిగి ఉంటే, మీ ఇద్దరి మధ్య ప్రేమ కలిగి ఉంటే అప్పుడు నెత్తి మీద అంట. ఎవరి నెత్తి మీద? మీ ఇద్దరి మధ్యలో ఉన్నాడే అపవాది, వాడి నెత్తి మీద ఏం పోసినట్టంట? నుప్పులు పోసినట్టంట. రోమి రాసిన పత్రిక 12:21-22 వచ్చిన ఒకసారి. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే
ఎవరికి? శత్రువు ఆకలిగా ఉంటే. నువ్వు శత్రువు ఆకలిగా ఉంటే ఆ మాట ఉన్న బావాడు తెలుసా? నీ ఇరుగు పొరుగు, నీ ఎదురుగున్నవాడు నీ పొరుగువాడు. ఆ పొరుగువాడు నీకు శత్రువుగా చేసేది ఎవరు తెలుసా? సాతానుడు. శత్రువుని ఇప్పుడు నీ పక్కన ఉన్నాడే, తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, పక్కన కావచ్చు, వాడు కాదు శత్రువు. వాడిని శత్రువు చేశాడే వాడు శత్రువు అంటే. హల్లెలూయా. మనమందరం కూడా యేసయ్య రక్తంలో కడగబడ్డ వాళ్ళమే. మనమందరం కూడా దేవుని స్వరూపంలో, ఆయన పోలికలో దేవుని నిర్మించుకున్నవాడు. మరి ఇప్పుడు సాతాను మధ్యలోకి వచ్చి ఆ అవతల వ్యక్తిని పగవాడు చేశాడు. అవతల వ్యక్తిని శత్రువు పగవాడు చేస్తాడు, దేవుడు మిత్రుడుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను శత్రువు అన్నాడు అంటే శత్రువు ఎవరితోడు? అన్నదమ్ముల శత్రువులా? ఇరుగు పొరుగు శత్రువులా? కాదు. శత్రువు వచ్చాడు వాడి మధ్యలోకి. భార్య భర్తల మధ్యలోకి శత్రువు వస్తే భార్య శత్రువు అయిపోతుంది. భార్య శత్రువు అవటానికి గల కారణం అంటే మధ్యలో ఉన్నవాడు శత్రువు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు శత్రువు చూసినట్టు చూస్తావు. ఎవరిని? బిడ్డలనైనా, భార్యనైనా, పక్కన ఉన్నాయినా. ఎందుకు శత్రువు అయ్యాడంటే మధ్యలో ఉన్నవాడు శత్రువు. ఇప్పుడు శత్రువు అన్నాడు అక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు. నీ శత్రువు ఆకలి కొని ఎడల ఏం పెట్టాలంట? భోజనము పెడితే. అంటే నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు ప్రేమగా ఉంటున్నావు అనుకోండి. వాక్యం విన్నావు, వాక్యం విన్న తర్వాత అమ్మో నేను అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి అని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ రోజు నుంచి నేను అందరితో సమాధానంగా ఉంటాను అని నీ మనసులో వచ్చింది అనుకోండి. అప్పుడంట అతనికి ఆకలి కొంటే ఆహారం పెడితే, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వల్ల ఎవరి తల మీద? శత్రువు అంటే ఎవడు? మన ఇరుగు పొరుగు శత్రువు కాదు. వాడికి నాకు మధ్యలో ఉండడే వాడు శత్రువు. ఇప్పుడు ప్రేమగా ఉంటూ మొదలు పెడితే శత్రువు అనే వాడి తల మీద ఏం పోసినట్టంట? నుప్పులు కుప్ప పోసినట్టంట. నుప్పులు కుప్ప పోస్తే ఏమైంది? నుప్పులు కుప్ప పోస్తే ఏమైంది? వాడు ఉంటాడా? ప్రేమ మధ్యలో శత్రువు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడు? ప్రేమ ఉండ మధ్యలో. ప్రేమ ఎక్కడ ఉండదు అక్కడ శత్రువు ఉండడు. దేవుని స్తోత్రం. ఒక రోజున సందర్భంలో మాట చెప్తాను. నా జీరాజ్ బాబాయిని ఒక ఆయన తిట్టాడు ఆటోకి వెళ్తున్నప్పుడు. తిట్టినప్పుడు నాకు కోపం వచ్చి మా బాబాయిని తిడతామని చెప్పి నేను ఆవేశపడ్డాను. అదే తొలి దినాల్లో నేను ప్రార్థనలో నడుస్తున్నా. ఆ మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చి నువ్వెంత, నీ బొత్తికి ఎంత, నా బాబాయికి ఎంత ఉంది ఎంత ఉందని ఆవేశపడ్డా. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. ఇప్పుడు అలా మాట్లాడటం వల్ల ఏంటంటే ఆయనకి నాకు శత్రుత్వం వచ్చేసింది. ఏమొచ్చిందండి? శత్రుత్వం వచ్చేసింది. నేను సాయంత్రం ప్రార్థన చేస్తాను. దేవుడు అన్నాడు ఆయనకి నీకు మధ్య శత్రుత్వం వచ్చింది. ఆయన నీతో మాట్లాడతాకి మొహం తిప్పుతున్నాడు, నువ్వు ఆయన చూడకుండా మొహం తిప్పుతున్నావు. ఇప్పుడు మధ్యలో ఎవరు ఉండాలి? ఇప్పుడు ప్రార్థన చేసి శత్రుత్వం పెంచుకోవాలి, తగ్గించుకోవాలా? అప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు అతనితో సమాధానపడు. అతనితో సమాధానపడు అంటే మా పోస్టర్ గాలిలో ఆటో వెళ్తున్నప్పుడు అప్పుడే ఆటో వేసుకొచ్చి ఆ ఆటో స్టాండ్లో పెట్టాడు. ఆటో స్టాండ్లో పెడితే వచ్చినప్పుడు నేను వెళ్ళి అతని కాళ్ళు పట్టుకొని, ఎక్కడ? నడి రోడ్డు మీద అతని కాళ్ళు పట్టుకొని, అయ్యా నేను అనవసరంగా నిన్ను దూషించాను, అయితే నన్ను క్షమించు అని అతని పాదాలు పట్టుకుంటానండి. అప్పుడు దాకా నన్ను చూస్తే ఒక శత్రుత్వంగా ఉండేవాడు. ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించానో అపవాది నెత్తి మీద ఏం పోసినట్టయింది? నొప్పులు పోసేపాటికి ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దాకా ఎంత నన్నంటే ఒక శత్రువులాగా చూశాడు. ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమన్నానో వెంటనే అసలు ఎక్కడ లేని ప్రేమను నా మీద చూపిస్తుంటే హల్లెలూయా, రియల్గా అన్నమాట. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో శత్రుత్వాన్ని పెంచుకోకూడదు, సమాధానాన్ని పెంచుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో పట్టులు పంతాలు మనిషికి ఎందుకండి? అపవాదికి పట్టులు పంతాలు ఉంటాయి. దేవుని దగ్గర అలాంటివి ఉండకూడదు. మనం సమాధానం పడాలి. మన ఇంట్లోకి సమాధానకర్తగా దేవుని తెచ్చుకోవాలండి. అది మన పంతం.
మన పంతం ఏమై ఉండాలంటే యేసు ప్రభుని నా ఇంట్లో తెచ్చుకోవాలి, యేసు ప్రభు నాతో ఉండాలి అన్న పంతంతో ఉండాలి. కానీ నేను పంతంతో దిగితే నాలాంటి మొండోడు లేడని చెప్పుకొని డబ్బాలు కొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. దానివల్ల నీకు క్షేమం ఉండదు, దానివల్ల నీకు సంతోషం ఉండదండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఏం ప్రయత్నం చేయాలంట? శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు, మనం అవకాశం వచ్చినప్పుడు నీకు అలాంటి అవకాశం దేవుడు ఇచ్చాడనుకోండి, నువ్వు పోగొట్టుకోకూడదు. ఒకవేళ అలాంటి అవకాశాలు పోగొట్టిన తర్వాత నీకు సమాధానం దొరకదు. మళ్ళా తర్వాత నువ్వు సమాధానం కావాలని వెంటాడిన తర్వాత నీకు దొరకదు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా, దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నువ్వు జాగ్రత్తగా, నేను సాధ్యమైనంత వరకు నేను సమాధాన పడతానయ్యా. దేవుడి స్తోత్రం. దేవుడిచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదు. కొంతమంది అంటే నిన్నొత్తి చేసి ఉండండి, మొన్నొత్తి చేసి ఉండండి అంటే ఇప్పుడు ఏంటంటే చేయలేని అర్థం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టు అనుకోండి, తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినా సరే నీకు అవకాశం ఇచ్చానయ్యా, ఎన్నో అవకాశాలు ఇచ్చాను, కానీ నువ్వు పోగొట్టున ఇక నీకు సమాధానం దొరకదు. ఏసేవంట అటు తర్వాత మారు మనసు పొందాలని, అతడంట ఆశీర్వాదం పొందాలని మారు మనసు కోసం వచ్చాడంట. మారు మనసు పొందడానికి అవకాశం లేక అతను విసర్జించబడ్డాడంట. దేవుని స్తోత్రం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము సమాధానం కొరకండి. దైవజనుడు ఆమెతో చెప్పాడు, వెంటనే ఆమె పోయింది, ఆమె కుమారులు కూడా వెళ్ళారు. దేవుని స్తోత్రం. దేనికోసం వెళ్ళారంటే సమాధానం. మన ఇంటికి సమాధానకర్తకు దేవుని ఇంటికి తీసుకెళ్ళండి. జకయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. ఇప్పుడు నేను నీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఎందుకు తెలుసా? నీవు సమాధానం కొరకు వచ్చావు. ఎవరి కోసం వచ్చాడు జకయ్య? మనం ఎవరి కోసం వచ్చావు? సమాధానం కొరకు వచ్చావు. వాక్యం ద్వారా నేను సరి చేసుకుంటానయ్యా, వాక్యం ద్వారా నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా. దేవుని ఎందుకు వచ్చేప్పుడు నేను సరి చేయబడతాను, నేను సరి చేయడానికి ఇష్టపడ్డాను అన్న మనసుతో వస్తేనే వాక్యం పనిచేస్తుంది. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకుని మీరు చెట్టెక్కాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో వ్యాధితో బాధపడుతున్న ఆమె అంటుంది, యేసు ప్రభు వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడతాను అనుకుని వచ్చింది. నువ్వేమనుకుని వచ్చావు? హల్లెలూయా. మనం వచ్చినప్పుడు ఏమనుకుని రావాలి? దేవా, నీ వాక్యం ద్వారా నేను సరి చేయబడతానయ్యా అనుకుని రావాలి. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా అనుకుని రావాలి. దేవుని స్తోత్రం. సరి గమనించాలి. ఆమె చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పినప్పుడు వెళ్ళింది, తన కుమారులు కూడా వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా నువ్వు ఒక్కడితే సరిపోదు, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇందాక చదివాం కదా, రోమిల రాసిన పత్రిక 12:18 సఖ్యమైతే మనుషులందరితో ఇప్పుడు మనకి ఏం కావాలంట? ఇందాక ఇర్మియా గ్రంథం 6:14 చదివాం కదా, సమాధానం లేని సమయంలో చెప్పుదురండి వీళ్ళు. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పుతారంట. మనం గమనించాలి. నువ్వు ఎక్కడైనా సరే, నేనైనా నువ్వైనా ఎక్కడైనా సరే సమాధానం కలిగి ఉంటే నువ్వు సమాధాన పరుస్తావు. వాక్యం సెలవిస్తుంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు అయితేనే తండ్రిగా ఆయన ఉంటాడు. తండ్రి నీకు లేడు, నువ్వు ఆయన కుమారుడు ఎట్లా వస్తావు? అసలు నీకు సమాధానం ఎట్లా ఉంటుంది? దేవుని స్తోత్రం. ఆయన సమాధానకర్తకు దేవుడు, నీకు తండ్రి, నువ్వు ఆయన కుమారుడివి. ఇప్పుడు దగ్గర ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానపరిచేవారు అంటే దేవుని కుమారులు అంటే ఇద్దరిని సమాధానపరచాలి, ఒక పక్కన వారు కాదు. ఒక పక్క వారికి సమాధానపరితే కుడి చేతికి న్యాయం జరిగింది, ఎడం చేతికి న్యాయం జరగదుగా. కొంతమంది అంటే 2 కళ్ళు మనయే అంటాడు. 2 కళ్ళు మనయే అన్నట్టుగా ఉండాలి. సమాధానం అంటే అట్లా ఉండాలి, న్యాయం అంటే అట్లా ఉండాలి. దేవుని స్తోత్రం. బైబిల్ అందులోంచి ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 32:17 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 32:17. నీతి, గమనించాలి, నీతి సమాధానము. ఇప్పుడు గమనించాలి, సమాధానం కావాలంటే దానికి ముందే ఉండాలి, నీతి ఉండాలి. మనము జీవించే జీవితం ఎలా ఉండాలి తెలుసా? నీతిగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నాకు సమాధానం కావాలంటే సమాధానం వచ్చేదండి. జక్కయ్య నీతిగా బ్రతకాలని ఆశపడ్డాడు.
ఏ మచ్చ ఏ కళంకము లేనివాడిగా బ్రతకాలని జక్కయ్య ఆశించాడు. నీతిగా బ్రతకాలని జక్కయ్య ఇక నేను ఏమంటే కొంతమంది అంటారు ఏం మారు మనసు ఉందంటే ఈ సంవత్సరం డిసెంబర్ 31 నైట్ అంటాడు. అంటే ఈ 4 రోజులు నీతి లేకుండా బ్రతుకుతానని అర్థం. మారు మనసు పొంది చక్కగా ప్రభుత్వం నడువయ్యి అంటే అర్థం. వాళ్ళు ఏం చేస్తారు, వాయిదా అంటారు ఇంకో 4 రోజులు. అంటే ఈ 4 రోజులు ఏం చేయాలంట, నీతి లేకుండా బ్రతకాలని చూస్తారు వాళ్ళు. నీతి లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికే సుఖం ఉందండి. హల్లెలూయా. నీతిమంతుడంట ఖర్జూర వృక్షములు మురువ వేస్తాడంట. నీతిగా బ్రతికితేనంట నువ్వు ఖర్జూర వృక్షం మురువ వేస్తావు, నువ్వు చిగురిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావా అంటే ఈ 4 రోజులు ఆగు. అంటే ఈ 4 రోజులు ఇంకా నువ్వు మూవ్ అయ్యవా? ఈ 4 రోజులు కొంచెం ఒక 4 రోజుల ముందు రక్షించబడి మారు మనసు పొంది నీతిగా బ్రతికితే ఏంటి లాభమే కదా. పిల్లలు స్నానం చేతికని రారా అని పిల్లలు వెళ్తే వాళ్ళు ఆడుకుంటా ఇంకొక అరగంట ఆగు మమ్మీ అంటారు. అంటే ఇంకొక అరగంట వారి మట్టిలో డొల్లాడుతూనే ఉంటారు అనమాట. హల్లెలూయా. ఇంకొక గంట సేపు ఆడుకున్నా కొత్త అంటే ఇంకొక గంట మురికిలో ఉంటానమ్మా. అమ్మ అంటుంది రారా స్నానం చేపిస్తాను, మంచి బట్టలు వేస్తాను రారా అంటే ఇంకొక గంట మురికిలో ఆడుకుంటానమ్మా అంటాడు వాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు అంటాడు సమాధానం ఇస్తాను రండయ్య అంటే మనం అంటాము ఇంకొక సంవత్సరం, ఇంకొక 6 నెలలు, ఇంకొక 6 నెలలు ఎక్కడ ఉంటామంట. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త గారు దేవుడు మాట్లాడుతున్నాడు. మనమంట నీతిగా బ్రతకటానికి నిర్ణయించుకుంటేనంట నీతి వల్ల మనకేమవుతుందని తెలుసా, సమాధానం వస్తుంది. ఈరోజు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, ఈరోజు నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు. ఎందుకు తెలుసా, నీతి ద్వారా బ్రతికితే నీకు సమాధానం వస్తుంది. మోసం చేయకూడదు, యథార్థత లేకుండా బ్రతకూడదు, మన నోట్లోంచి అబద్ధాలు రాకూడదు, మోసపు మాటలు రాకూడదు, మన నోట్లోంచి అన్యాయ మాటలు రాకూడదు. అలాంటివి వస్తే నీకు సమాధానం దొరకదు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలి, సమాధానం కావాలి. సమాధానం కావాలంటే ఎట్లా ఉండాలంట, నీతి కలిగి జీవించాలి, యథార్థం కలిగి జీవించాలి. ఏబు నీతిమంతుడని రాయబడింది, యథార్థవంతుడని రాయబడింది, చెడుతనాన్ని విసర్జించిన వాడని రాయబడింది. నీతి కోసం ఆకలి దప్పులు గలవాళ్ళు దేని కొరకంట, నీతిని సంపాదించుకోవటం కోసం ఆతృత పడాలండి. నీతి సంపాదించాలి. ఏం నీతిని సంపాదించాలి. ఒక ఆశ ఆలోచన కలిగి ఉండాలి. అందరూ అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి అనుకుంటే లోకం ఎట్టగా వెళ్ళిపోవచ్చు. ఒక ఆయన అంట ఆసాపు కీర్తనలో ఉంది, నేను చేతులు కడుక్కున్నాను, నూనె కడుక్కున్నాను, అన్ని కడుక్కున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, నా పిల్లలకి ఏది చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను. నేను నీతిగా బ్రతుకుతున్నాను కానీ నా బిడ్డలకి ఏం చేయలేకపోతున్నాను అంటున్నాడు. నీతిని సంపాదించు, ఆ నీతి నీ బిడ్డలకి క్షేమాన్ని ఇస్తుంది. నీ సంపాదించిన నీతే మరణం నుండి కాపాడుతుంది. దేవుడి స్తోత్రం. సామెత గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. సామెత గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి ఏది కాపాడుతుంది? ధనం కాపాడుతుందా, నీతి కాపాడుతుందా? అమ్మ ఏం కాపాడుతుంది? మనం డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, డబ్బు సంపాదిస్తే డబ్బు వల్ల నీకు నీతి వల్ల ఎంత మేలు ఉంది, డబ్బు వల్ల ఎంత మేలు ఉంది? మరణం కంటే బలమైంది ఏముంది? మరణం అంటే బలమైందండి. కోట్లు పెట్టినా సరే కరోనా టైంలో గొప్ప వారు వెళ్ళిపోయారు. కోట్లు ఖర్చు పెట్టినా సరే వారిని మరణము వారిని మృంగేసింది. ఎందుకంటే ఒకవేళ వారిలో నీతి లేదేమో. ఈరోజు మనం కరోనాని 1-2 వేలు దాటుకుంటూ నిలబడ్డామంటే ఏదో కాస్త కోస్త నీతి ఉండబట్టి మనం ఇలా నిలబడ్డాం. దేవుడి స్తోత్రం. నీకు తెలియకోకుండానే, నాకు తెలియకోకుండానే ఆ నీతి, ఆ మరణము అందరిని తాకినప్పుడు కూడా నీతి నిలబడి మన ఈ రోజున సజ్జలుగా ఉంచింది. దేవుడి స్తోత్రం. నీతి కొరకు మనం బ్రతకాలి, నీతి కొరకు జీవించాలి. సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మేలు చేసే విషయంలో, ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో నీతి అంటే మరణం కంటే బలమైంది. నీతి మరణం కంటే బలమైందండి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. నువ్వేం ఖర్చు పెట్టావు? ఏం ఖర్చు పెట్టాలా? ఏముందంటే ఏదో నీతి కాస్త నీకు తెలిసిన వరకు, నాకు తెలిసిన వరకు ఆ నీతిని కాపాడుకోవటం వల్ల,
ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం, యథార్థతను కాపాడుకోవాలి. ఆ కాస్త నీతిని కాపాడితే ఇప్పుడు ఇంకేం కాపాడుకోవాలి? నీతిని కాపాడుకోవాలి. నీతిమంతుని పిల్లలంట, ఎవరంటే నీతిమంతుని పిల్లలంట తన తదనంతరం ధనులు అవుతారంట. దేవుని స్తోత్రం. నువ్వు నీతిని కాపాడుకుంటే తర్వాత నీ నీతి నీ పిల్లలకు వస్తుంది, వారు ధనులు అవుతారు. కాబట్టి ఉదయకాలం మన జీవితంలో ఆలోచిస్తే సమాధానం కావాలంటే నీతి ఉంటేనే సమాధానం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో నీతిని శిష్యులు, ప్రవక్తల్లో ఎలీషా ప్రవక్తల శిష్యులు ఒక వ్యక్తి శిష్యుడు నీతిని కాపాడుకున్నాడు, సమాధానం కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆ సమాధానం తన భార్య అనే బిడ్డల్ని కాపాడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు పోయి ఎరుగు పురుగు దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకొచ్చింది, అవి ఇంట్లో పెట్టింది, తలుపేసింది, ఆ పాత్రలో పోస్తా ఉంది. అమ్మ ఏం పోతుంది? కుండలో నూనె. ఎన్నో పాత్రలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి మన కెపాసిటీ, మన ఇండ్లు వాడుకోవడానికి 500 లీటర్ల డ్రమ్ ఉందనుకోండి. 500 డ్రమ్ములో నీళ్ళు ఎన్ని ఉంటాయి? 500 ఉంటాయి. 1000 లీటర్లు పాత్రలు తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఎన్ని? 1000 లీటర్లు. ఒక్కొక్కటి 50 లీటర్లు పెట్టే డబ్బాలు ఒక 20 తీసుకొచ్చామనుకోండి, 1000 లీటర్లు. దాంట్లో ఉన్నది ఎన్ని? 500. మనం తెచ్చిన ఎన్ని? 1000 తీసుకొచ్చాం. ఆ 1000 లీటర్లు, ఆ 1000 పాత్రలు, 1000 లీటర్లు పట్టే పాత్రలోనంట 500 అయిపోతుందంట. దాంట్లో ఉంది 500 లీటర్లే. తెచ్చినవి 1000 లీటర్లు పట్టే పాత్రలో అన్నీ ఒక్కోటి లేదు, మొత్తం అన్నింటిలో పోతుందంట. అన్నీ నిండిపోయినాయి అంట. ఆ 500 లీటర్ల నీళ్ళు అట్టాగే ఉంటాయి అంట. హల్లెలూయా. అయ్యి ఈ పాత్రలన్నీ ఏమైనా నిండిపోయింది. ఇప్పుడు 500 ఎన్ని నింపింది? అర్థమైంది మీకు? ఎందుకేనంటే ఆ ఇంట్లో సమాధానం ఉంది. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏముంది? సమాధానం ఉంది. సమాధానం ఉంది కాబట్టి సమాధానకర్త దేవుడు నీకెంతైనా సమృద్ధి ఇవ్వగలడు. హల్లెలూయా. సమాధానం లేకపోతే సమృద్ధి ఉండదు. సమాధానం లేకపోతే ఏముండదు? సమృద్ధి. ఇది నీకు అర్థమైతే ఎవరు కాళ్ళని పట్టుకొని నాకు సమాధానం కావాలంటుంది. నా ఇంట్లో సమృద్ధి ఉండాలి, నా బిడ్డల క్షేమం ఉండాలి, నా భార్య క్షేమం ఉండాలి, నా ఇల్లు సమృద్ధిగా ఉండాలి అనుకుంటే నువ్వు సమాధానం కొరకు ప్రయత్నించి. దేవుని స్తోత్రం. ఎవరు కాళ్ళు పట్టుకున్నా ప్రభువు నీ ఇంట్లోకి వస్తాడు. అపవాది అంటది నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి, నువ్వేంటి, నీ వంశం ఏంటి? అపవాది అంటది నీ ఇంట్లోకి ఏసై రాకూడదు. ఎవరు రాకూడదు? ఏసై అయితే నీ దరిద్రం పోయింది, ఏసైతే నీకు సమాధానం వస్తుంది, ఏసైతే సమృద్ధి వస్తుంది. నువ్వు ఎట్టే ఉండకూడదు, నువ్వు అట్టే ఉండాలి, నువ్వు ఎట్టే ఉండాలి అంటాడు అపవాది. అవకాశం ఇస్తాడు దేవుడు. ఈ ఉదయకాలం మన జీవితాల్లో 500 లీటర్ డబ్బాలో ఆ నీళ్లు 1000 లీటర్ల పాత్రలో పోసిన కుండలో నూనె అట్టాగే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు దైవజనుడి దగ్గరికి వెళ్తే అదంతా అమ్మేసుకో, అదంతా అమ్మేసుకో, ఆ వచ్చిన డబ్బులతో నీ అప్పులు తీర్చుకో. మిగిలిన నూనె ఉంది, ఇక అది పోతా ఉంటే అది అట్టాగే వస్తూ ఉంటుంది. ఇక ఊరుతూ ఉంటుంది, ఇక ఊరుతూ ఉంటుంది. ఎక్కడ ఊరిద్దో తెలుసా? ఎక్కడ ఊరిద్దంటే సమాధానం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఓట ఉంటుంది. దేవుని స్తోత్రాలు. సమాధానం లేని ఇంటిలో ఓట ఉండదండి. ఈరోజు మన ఇంట్లో ఓట ఉండాలంటే ఏముండాలి? సమాధానకర్తయ్య దేవుడు ఉండాలి. ఈ ఉదయకాలం మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకో. నీ ఇంట్లో అప్పుడు దాకా సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, కలతలు ఉన్నాయి. ఇప్పుడు సమాధానకర్తయ్య దేవుడు ఆ ఇంట్లోకి వచ్చాడు. ఎంత ప్రశాంతత! ఆ పాత్రలు అన్నీ పోసింది, నిండిపోయి అమ్మేసింది. ఆ వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేసింది. దైవజనుడు ఆ వండ నూనెతో నీవు నీ బిడ్డలు బ్రతకండి అన్నాడు. దేవుని స్తోత్రం. దేంతో బ్రతకాలి మనం? సమాధానంతో బ్రతకాలి. దేంతో బ్రతకాలి? సమాధానం లేని బ్రతుకు అది బ్రతికేనా? ఆలోచించాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడు. అనేక దినములు మేలు నొందుచు సమాధానముతో బ్రతకాలన్నాడు. ఈరోజు సమాధానంతో బ్రతకాలి. అనేక దినాలు సమాధానం లేకపోతే మన జీవితాల్లో మన బ్రతుకు ఆవేశం, మన బ్రతుకులో తొందరపాట్లు. ఈ ఉదయకాలం మన జీవితాలు ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకుంటే ఇప్పుడు మనం సమాధానం తీసుకుని మన గృహాలు దేవుని స్తోత్రం. మన గృహాల్లో సమాధానకర్తయ్య దేవుడు నివాసం చేయనుగాక. మన హృదయాల్లో సమాధానకర్తయ్య దేవుడు నివాసం చేయనుగాక.
సమాధానకర్త దేవుడు జక్క ఇంట్లో ఎలా నివాసం చేస్తున్నాడు, మన గృహాల్లో నివాసము చేయును గాక. అపవాది నెత్తి మీద నొప్పులు కుప్పగా పోయిసి మనకి సమాధానం దేవుడు అనుగ్రహించను గాక. ఆమె దేవుడి మాటలు మనందరూ దేవుడికి కట్టి పిలుపు చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ఆమె మన పర్వతాన్ని కనుక ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం చేరొచ్చి మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ అని రాక పర్యాంతము సదాకాలము సమాధానకర్తగా దేవుడు మన గృహాల్లో సుఖ నివాసం చేసి మనందరికి తోడే నడిపించును గాక. ఆమె యేసు రక్తమే జయం, శ్రీ రక్తమే జయం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. అందరి వందనాలు. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.